అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి అటు ప్రజల్లోనూ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అపోజిషన్ పార్టీలోని వ్యతిరేకత రావడం వల్ల ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. దీనికి సంబంధించి కూడాని మనకు వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి రైతులందరికీ మేలు చేకూరేలాగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రైతు భరోసా కింద ప్రతి రైతుకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఎంతవరకు కూడా విడుదల కాలేదని చెప్పి చాలామంది ఈ యొక్క ప్రజలు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు కానీ తీవ్ర విమర్శలు అయితే ఎత్తుకొస్తున్నాయి. సో దీనిపై ప్రభుత్వం ఏం చేసిందంటే దీనిపై కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 5 ఎకరాలకు కూడా మనకి ఇస్తామని చెప్పేసి ఉంది. అయితే కొంతమంది ప్రజల విజ్ఞప్తి మేరకు 5 ఎకరాలు కాకుండా 10 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సో అందుకోసం ఏంటంటే 10 ఎకరాల వరకు కూడా పొడిగించి ఈ యొక్క రైతులందరికీ మేలు చేకూరేలాగా ఎకరానికి 700 రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. దీనిపై కూడా మనకి తొందరలో అంటే ఈ వారంలోనే మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. ఇది మనకి అనాధికార ప్రకటనే. కాకపోతే మనకు తొందరలో దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే విడుదల అవకాశం ఉందండి. దీనిపై ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.